జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండలం ప్రజలు ఆందోళనకు దిగారు. పెద్దదన్వాడలో ఇథనాల్ కంపెనీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వారం రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. ప్రజలకు మద్దతు తెలుపుతూ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు రిలే దీక్షలో పాల్గొన్నారు. ఫ్యాక్టరీ రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి లెటర్ రాసినా ఎలాంటి స్పందన లేదన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ వెంటనే ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు, ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు. గవర్నమెంట్ తొందరగా స్పందించాలని 3 నెలలైంది. స్థానిక ఒక గ్రామం కాదు, ఇది దాదాపు 9-10 గ్రామాలు రైతులు కానీ ప్రజలు కానీ ఈ ఎథనాల్ ఫ్యాక్టరీ ఇక్కడ వద్దు అని కోరుకుంటున్నారు. గవర్నమెంట్ తొందరగా స్పందించి ఈ ఎథనాల్ ఫ్యాక్టరీ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని ముందు ఈ గవర్నమెంట్ వచ్చినాక నిజామాబాద్ జిల్లాలో నిర్మల్లో కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇది కూడా లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి. అలంపూర్ ఏరియా అనేది దాదాపు అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన ఏరియా, రైతులు మంచి పొలాలు. ఈ మధ్యలో వచ్చి ఎథనాల్ ఫ్యాక్టరీ పెడితే పబ్లిక్ హియరింగ్ అన్నా పెట్టండి, గ్రామ సభలు పెట్టి ఒపీనియన్ అన్నా తీసుకోవాలి వాళ్ళని. ఇంతవరకు ఏమీ లేదు గవర్నమెంట్ తరఫున. తొందరలో ప్రభుత్వ అధికారులు కానీ గవర్నమెంట్ కానీ దీని మీద చర్య తీసుకొని ప్రజల్ని తిప్పలు పెట్టకుండా తొందరగా క్యాన్సిల్ చేసి వేరే చోట వాళ్ళకి ఎక్కడన్నా వాళ్ళకి సూటబుల్ అయిన చోట ఫ్యాక్టరీ పెట్టే కార్యక్రమం చేయాలి. ఈరోజు అల్లంపూర్ తాలూకాలో రాజోలి మండలం పెద్దనవాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు కొరకే మేము రావడం జరిగింది. మేము ఎమ్మెల్సీ గారు అల్లంపూర్ తాలూకాలో రాజోలి మండలం పెద్దనవాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఎంత వరస్ట్గా ఉందంటే ఆ ఫ్యాక్టరీ వల్ల ఈ దాదాపు రాజోలి మండలంలో 14 గ్రామాలకి హాని జరుగుతుంది. ఆ ఫ్యాక్టరీ వలన ఇప్పుడు ఆ పొల్యూషన్ వల్ల ఈ పంట పండకపోవడము, ఈ విలేజ్లో వ్యాధులు రావడము, దానివల్ల పొల్యూషన్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వేస్ట్ పదార్థము ఆ నీళ్ళకి కలిసి ఆ నీళ్ళు తాగడం వల్ల నానా రోగాలు వస్తున్నాయి. అందుకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము కోరేది ఏమంటే అల్లంపూర్ ప్రజలందరి నుంచి ఖచ్చితంగా ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ తక్షణమే రద్దు చేయాలి.